సార్ ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి తీసుకోవడం కానీ పెన్షన్ పడిందా లేదా కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? జనరల్గా చెప్పేది ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ని చాలా సైబర్ ఫ్రాడ్స్టర్స్ టార్గెట్ చేస్తుంటారు. సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? ఎబో 60+ ఉన్న వాళ్ళకి, ఏజ్డ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి, వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు ఏదో పెన్షన్ తీసుకునే టైంలో ఈ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్య బాగా న్యూస్ అయిపోయింది ఇది. మనం ప్రచారం కూడా చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే పెన్షనర్స్ని ప్రతిసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు బ్యాంకర్ కానీ గవర్నమెంట్ కానీ ఏం అడుగుతుంది అంటే లైఫ్ సర్టిఫికేట్ అడుగుతుంది. అంటే మీరు ఇంకా బతికే ఉన్నారు దానికి కాబట్టి మీకు పెన్షన్ని మీ అకౌంట్లో వేయాలనే ప్రాసెస్లో లైఫ్ సర్టిఫికేట్ అడుగుతుంటుంది. ఇట్లాంటప్పుడు వీళ్ళ దగ్గర ఒక ఫోన్ జనరల్గా ఉంటుంది. ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తారంటే మీ లైఫ్ సర్టిఫికేట్ ఇష్యూలో మేము కాల్ చేస్తున్నాము, మేము బ్యాంక్ ప్రతినిధులము, లేదంటే పెన్షన్ ఆఫీస్ నుంచి వస్తుంది, లేదంటే గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాము అని చెప్తూ వాళ్ళని ప్రలోభాలు పెట్టి డిసైడ్ఫుల్ వర్డ్స్ మాట్లాడి ఓటీపీ తీసుకోవడము, వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం లూటీ చేయడం అని జరుగుతుంటుంది. అయితే నేను అనేది ఏంటంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో లైఫ్ సర్టిఫికేట్ గురించి మీ పెన్షన్ ఆఫీస్లో మాట్లాడుకోవాలి తప్ప ఎవరో ఆన్లైన్లో మీకు ఫోన్ చేసి పెన్షన్ ఆఫీస్ లైఫ్ సర్టిఫికేట్ గురించి మీ డీటెయిల్స్ అడుగుతారు అనేది అబద్ధం. దానిలో మీరు నమ్మవద్దు. అటువంటి వాళ్ళకు మీరు ఓటీపీలు కానీ అటువంటి ఫోన్ వస్తే వెంటనే కట్ చేయడం, 1930 సైబర్ ఫ్రాడ్కి సంబంధించిన కాల్ సెంటర్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగితే మీ అకౌంట్లో డబ్బులు పైన ఎంతో కొంతవరకు మనం దాన్ని రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే.